స్టార్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, డెల్టా నెట్వర్క్ ఎలా ఉంటుంది. అసలు స్టార్ కనెక్షన్ అంటే ఏంటంటే ఇఫ్ సిమిలర్ ఎండ్స్ ఆఫ్ 3 రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఇఫ్ సిమిలర్ ఎండ్స్ ఆఫ్ 3 రెసిస్టెన్సెస్, మనం ఒక 3 రెసిస్టెన్సెస్ తీసుకుంటే కనుక వాటి యొక్క సిమిలర్ ఎండ్స్ని కనుక జాయిన్ చేసినట్లయితే ఆ కనెక్షన్ని మనం ఏమంటామంటే స్టార్ కనెక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 3 రెసిస్టెన్స్, మనకి ఎవ్రీ రెసిస్టెన్స్ హ్యావ్ 2 టెర్మినల్స్, 1 and 2. ఓకేనా, 1 1 డాష్, 2 2 డాష్, 3 3 డాష్, అలా మనం ఈచ్ రెసిస్టెన్స్కి 2 టెర్మినల్స్ తీసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, R1కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 2 టెర్మినల్స్, 1 1 డాష్, 2 2 డాష్, 3 3 డాష్. ఈ యొక్క టెర్మినల్స్ యొక్క సిమిలర్ ఎండ్స్ని మనం జాయిన్ చేసినట్లయితే ఏర్పడే సర్క్యూట్ని మనము స్టార్ కనెక్షన్ అంటున్నాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే సిమిలర్ ఎండ్స్ చూడండి, ఇక్కడ మీరు దిస్ వన్ ఈస్ ద స్టార్ కనెక్షన్. ఈ స్టార్ కనెక్షన్ షేప్ ఎలా ఏర్పడింది, సిమిలర్ ఎండ్స్ని జాయిన్ చేయడం వల్ల వచ్చిన కనెక్షన్ అనమాట, సర్క్యూట్ ఆర్ కనెక్షన్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే దిస్ వన్ ఈస్ ద 1. ఓకేనా. ఇంకొకటి ఏంటి మనకి 1 డాష్. ఓకేనా, ఇది 2 డాష్, ఇది 3 డాష్. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే 1 డాష్, 2 డాష్, 3 డాష్. ఈ యొక్క ఎండ్స్ని ఏం చెప్పొచ్చు అంటే సిమిలర్ ఎండ్స్ అంటాం. ఓకేనా, వీటి యొక్క ఎండ్స్ని మనం ఏం చెప్పొచ్చు, సిమిలర్ ఎండ్స్ అని కూడా చెప్తాం. ఓకేనా, ఈ సిమిలర్ ఎండ్స్ని మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సర్క్యూట్ని ఏమంటామంటే స్టార్ కనెక్షన్ అంటాం. ఓకేనా. స్టార్ కనెక్షన్ ఏంటంటే ఇఫ్ సిమిలర్ ఎండ్స్ ఆఫ్ 3 రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్, దట్ కనెక్షన్ ఈజ్ నౌన్ యాజ్ ది స్టార్ కనెక్షన్. ఓకేనా. సో స్టార్ కనెక్షన్ మనకి ఎలా ఉంది, ఇది చూడడానికి ఎలా ఉంది, ఆల్ఫాబెట్లో మనకి వై కనెక్షన్లో వై షేప్లో ఉంది కదా, ఆల్ఫాబెట్ వై షేప్లో ఉంది కదా. సో అంటే మనకి ఈ యొక్క స్టార్ కనెక్షన్ని మనము వై కనెక్షన్ అని కూడా అంటాం. ఓకేనా. స్టార్ కనెక్షన్ ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ ది వై కనెక్షన్. ఈ వై కనెక్షన్ని మనము టీ షేప్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, లైక్ దిస్. ఇక్కడ చూసినట్లయితే మనకి దిస్ వన్ ఇస్ ద టీ షేప్. ఓకేనా, 1 1 డాష్. ఓకేనా, ఇది 1 1 డాష్, ఇది 2 2 2 డాష్. ఓకేనా, ఇది 3 3 డాష్. ఓకేనా. సో ఇలా మనకి టీ షేప్లో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. వై కనెక్షన్ని టీ కనెక్షన్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో మనకి వై కనెక్షన్లో ఉన్న టీ కనెక్షన్లో ఉన్న ఈ యొక్క కనెక్షన్ని మనం ఏమంటామంటే స్టార్ కనెక్షన్ అంటాం. ఓకేనా, వై షేప్లో ఉన్న టీ షేప్లో ఉన్న మన యొక్క ఈ కనెక్షన్ ఏమంటాము స్టార్ కనెక్షన్ అంటాం.